అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలాంటి నిజామాబాద్ విస్మరించి ఇక్కడ కేవలం అమృత్ స్కీమ్లో పెట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం ఇవాళ కరీంనగర్ని స్మార్ట్ సిటీగా నేను కరీంనగర్కి ఎందుకు ఇచ్చారు అనట్లేదు, కానీ కరీంనగర్ కన్నా ముందు నిజామాబాద్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు మనకి స్మార్ట్ సిటీ రాలేదు? నిజామాబాద్కి అన్ని అర్హతలున్నా కరీంనగర్ కన్నా అన్ని అర్హతలు ఉన్నప్పుడు మనం ఎందుకు రాలేదు? మనకి దీన్నే నాయకత్వ లోపం అంటారు. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు చేత కాకపోవడం వల్ల మనకు స్మార్ట్ సిటీ బదులు అమృత్ సిటీ వచ్చింది. కేంద్రంలో అధికారులు ఉన్నారు, ఆనాడేమో పసుపు బోర్డును మోసం చేశారు. తీరా 5 ఏళ్ల తర్వాత పసుపు బోర్డు ఇస్తామన్నారు, అది పేపర్కే పరిమితం అయిపోయింది. ఇప్పుడు కదలికలు లేవు. మళ్ళీ ఇలా కేంద్రీయ విద్యాలయం అన్నారు, 20 కోట్లు అన్నారు. ఈ పేపర్ల మీద మాటలతో ఎవరిని మోసం చేస్తారు మీరు? నిజంగా ఇక్కడున్న ఎంపీకి చిత్తశుద్ధి ఉండి కేంద్ర నాయకత్వానికి ఇక్కడున్న రైతులకు న్యాయం చేయాలనుకుంటే 5 ఏళ్ల క్రితం కదా నేను ఎంపీ ఎలక్ట్ అయింది. 4 ఏళ్ల క్రితమే ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారం పెట్టవచ్చు, చేత కాలేదు. కేంద్రీయ విద్యాలయం అప్పుడే పెట్టవచ్చు, ఎందుకు తేలేదు? ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేళ మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలని ఒక కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఎప్పుడు ఏ స్థానం ఇవ్వాలో బాగా తెలుసు. కవితను ఓడించినటువంటి విఘ్నులు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు. ఇలా అరవింద్ కూడా అదే పరిస్థితి కాబోతా ఉంది. మతం పేరిట, కులం పేరిట ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా ప్రజలు తుదకు చూసేది నువ్వు 5 ఏళ్ల కాలంలో ఎంపీగా ఉండి ఏం సాధించడం అనేది. నిజామాబాద్ జిల్లాకి సాధించింది శూన్యము. కాబట్టి మళ్ళొక అబద్ధం చెప్పి మళ్ళొక బాండ్ రాసి పేపర్ల మీద ఏదో వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ ఓట్లు నడతానంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. అస్తమానం దేవుళ్ళ పేరిట ఓట్లు అడుగుతూ ఉన్నారు. మేము కూడా ఇక్కడున్నటువంటి 99% ప్రజలము పూజలు చేసుకుంటాం. ముస్లిం నాయకులు నమాజులకు వెళ్ళి మధ్య నమాజులు చేస్తారు, ఎవరు ఆచారాన్ని వారు పూరిస్తారు. నేను కూడా శ్రీరాముని, హనుమంతుని, శివుని పూజ చేస్తాను. కానీ ఆ దేవుడి పేరు మీద ఎప్పుడు ఓట్లు అడగలే. మేము దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాల మీద ఓట్లు అడిగినాం. మొన్న అదే ప్రజలు మేము భవిష్యత్తులో ఇవ్వబోయే 6 గ్యారెంటీలు నమ్మి మాకు ఓటేసినారు. బీజేపీ వారు దేవుని వేసుకుని ఊరేగినారు, టీఆర్ఎస్ నాయకులు కబుర్లు చెప్పి ఊరేగినారు. కానీ ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ప్రజలు ఇచ్చినారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 14 నుంచి 15 సీట్లు గెలుస్తుంది. దాంట్లో నిజామాబాద్ స్థానం మొదటగా ఉంటుంది. చాలామంది పగటి కళ్ళు గంటా ఉన్నారు. టీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రజలు మొన్న తీర్పిచ్చినారు, ఇంట్లో కూర్చోబెట్టినారు. కొంత తెలియని ప్రజలు కూడా హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో ఓటేసి ఇలా బాధపడతా ఉన్నారు. ఎందుకు టీఆర్ఎస్ కేసున్నాం, కాంగ్రెస్ కేసుంటే బాగుండే కదా అని. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో టీఆర్ఎస్ అసలు ఉనికే ఉండే పరిస్థితి లేదు. కాస్తో కూస్తా మతం పేరిట, దేవుళ్ళ పేరిట ఓట్లాడుతున్న బీజేపీతో ఉండే ఫైట్లో మేమే గెలుస్తాము. 14-15 సీట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి కదలికలు, పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా ఇవాళ కాంగ్రెస్ నాయకుల గురించి ఏదో సెన్సేషన్ మాట్లాడాలని, సెన్సేషన్ క్రియేట్ చేయాలని, తద్వారా ఏదో అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. పసలేని ఆరోపణలు, పసలేని కామెంట్లు చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినాక కొంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా మన ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం.
ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, కార్పొరేటర్ అయినా, సర్పంచ్ అయినా ప్రజలకు జవాబుదారీ. ఆ జవాబుదారీతనం మర్చిపోయి 5 ఏళ్ళు బేజవాబుదారీగా ఉండి అసలు ప్రజల్ని పట్టించుకోకుండా ఇవాళ వచ్చేదో మాయమాటలు చెప్తామంటే నమ్మే పరిస్థితి లేరు. ఇలా జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అనుభవం ఇక్కడ మీలో చాలామంది మీ వయసు ఇక్కడ సరిపోదు. ఇన్నేళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాడు. ఎక్కడ కూడా ఆడంబరం లేకుండా నిరాడంబరంగా రాజకీయ జీవితం నడిపిన వ్యక్తి గురించి అసలు మాట్లాడే అర్హత మీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. కనీస అర్హత ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. రాజకీయాల్లో ఉన్నాం, పదవి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏది మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. రాజకీయాల్లో మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు విమర్శ చేయు, సద్విమర్శ చేయు, అవసరం ఉన్నప్పుడు దాంట్లో ఏమైనా పస ఉంటే విమర్శ చేయి. కానీ పసలేని విమర్శలు చేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసుకొని ఏదో సాధించుకున్నాం అనుకుంటే మాత్రం మీ అవివేకానికి అది నిదర్శనము. ఇవాళ అరవింద్ని కానీ, టీఆర్ఎస్ నాయకుల్ని కానీ, నిజామాబాద్ పట్టణ ప్రజలు కానీ, పార్లమెంట్ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితులు లేరు. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఈ సీటు గెలుచుకుంటాము, దీంట్లో ఏం అనుమానం లేదు. కొత్త ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకి, పట్టణానికి అభివృద్ధి చేయాలని ఒక కంకణంతో ఉన్నారు. నేను ఇలా మున్సిపల్ మీటింగ్లో చెప్పినాను. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని. మన సెక్రటరియట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా స్వయంగా అన్నారు, సర్పంచ్ వ్యవస్థని, జడ్పీ స్థాయి వ్యవస్థని, కార్పొరేట్ మున్సిపల్ కానీ కార్పొరేట్ వ్యవస్థల్ని, ఇవన్నీ మనకు పునాదులు. రాజకీయ సిస్టంలో వీళ్ళంతా కూడా బేస్, మనకు ఫౌండేషన్. వీటిని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో ఈ సంస్థలంతా కూడా నీరుగార్చేశారు, వీటి విలువల్ని తగ్గించేశారు, కనీసం విలువలు లేకుండా చేశారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కాంగ్రెస్ వ్యూహంలో ఒక భాగం. ముఖ్యమంత్రి గారు దీని మీద కంకణబద్దులై ఉన్నారు. నిజామాబాద్ పట్టణానికి కూడా త్వరలో పార్టీలకు అతీతంగా మా సీనియర్ నాయకులందరితో పాటు ముఖ్యమంత్రిని కలుస్తాం. నిజామాబాద్కి రావాల్సినటువంటి స్కీములు కానీ, ఫండ్స్ కానీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము. రాజకీయాలు చోటు ఉంటాయి. అభివృద్ధి విషయానికి వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేయాలనేదే మా ధ్యేయం. ఎన్నికల వరకు రాజకీయం చేసాం, తర్వాత మా అవసరం రాజకీయం చేస్తాం. సపోజ్ నిజామాబాద్ తీసుకుంటే చాలామంది సీనియర్లు, అర్హులైన వ్యక్తులు 10 మంది దాకా ఉన్నారు. బట్ ఎవరు అభ్యర్థి అనేది మాకు సర్వేల రూపంగా సర్వే నడుస్తూ ఉంది. ప్రిలిమినరీ సర్వేలు జరుగుతూ ఉన్నాయి. అన్ని పార్టీల కన్నా ముందే మేము అభ్యర్థి ప్రకటిస్తాం. పార్లమెంటు ఒకసారి పునర్వ్యవస్థీకరించినప్పుడు నిజామాబాద్ పార్లమెంటుకి బయట వ్యక్తులు వచ్చి పోటీ చేసిన సందర్భం ఉంది. ఇక్కడ హరిశ్చంద్ర ఎడా గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చి 3 సార్లు ఎంపీగా అయినారు. సో పార్లమెంట్ అనేది దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు. కావాల్సిందల్లా అభ్యర్థి యొక్క గుణగణాలు, అభ్యర్థి యొక్క గత చరిత్ర, అభ్యర్థి యొక్క స్టాండర్డ్స్, అభ్యర్థి యొక్క పనితనం. పనిచేసే వ్యక్తి వస్తూ ఉంటే ఏ ప్రాంతం అయితే ఏమున్నది. గతంలో బాలాగౌడ్ గారు ఎల్లారెడ్డి ప్రాంతం, అసలు ఈ పార్లమెంట్ లేదు అప్పుడు. ఈ పార్లమెంట్ ఎల్లారెడ్డి లేదు, కానీ ఇక్కడ 2 సార్లు గెలిపించుకున్నాం కదా. 3 సార్లు 2 సార్లు గెలిపించుకున్నాం. రామ్ గోపాల్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ 3 సార్లు ఎంపీగా అయినారు. సో పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు మధు యాష్ గారు అయినారు బయటికి వచ్చి. సో పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు ప్రాంతాల దాని విషయం ఉండదు. వ్యక్తిత్వము, ఆయన గత చరిత్ర, భవిష్యత్తులో ఆయన మీద ప్రజలకు ఉండే నమ్మకం, అన్నింటికి మించి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది మాకు ఓట్ బ్యాంక్.
ఎవరు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళే వస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.